ఎంతో మంది త్యాగాలతో తెచ్చుకున్న తెలంగాణను కేసీఆర్ భ్రష్టు పట్టించారని మాజీ పార్లమెంటు సభ్యులు రవీంద్ర నాయక్ మండిపడ్డారు. ఖమ్మం జిల్లా కేంద్రంలో పార్టీ ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడారు. విద్యా వైద్యం రంగంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిగా విఫలమైందని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు బంధు, పెన్షన్లు, రైతు బీమా, షాదీ ముబారక్ 12% మాత్రమే ఇచ్చారని తెలిపారు. లిక్కర్ స్కామ్లో ఇరుక్కున్న తన కూతురు కవితను రక్షించుకోవడం కోసం అనేక సమీక్షలు తీస్తున్నాడని, తప్పు చేసిన వారు తప్పించుకోలేరని అన్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో బీజేపీ విజయగీతం ఎగురవేస్తుందని తెలిపారు. అత్యంత ఇష్టమైనటువంటి నాయకులు కూడా వారు గతంలో ఖమ్మం పార్లమెంట్ నుంచి పోటీ చేసి భారతీయ జనతా పార్టీ నుంచి గెలిచినంత పనిచేశారు. అన్ని పార్టీలకు కూడా ముచ్చెమటలు పట్టించినటువంటి వ్యక్తిగా రవీంద్ర నాయక్ గారు. వారు ఆ రోజుల్లో తీసుకున్నటువంటి నిర్ణయం నాకు కొంత భాష అది కరెక్ట్గా తెలియదులే కానీ కమలూర్ పూల్ యాడీ మత్బూల్ వారి నినాదం అప్పటి నుంచి ఇంటన్నదే. ఈ కార్యక్రమాన్ని మరి నిర్వహిస్తున్నటువంటి మన జిల్లా అధ్యక్షులు గౌరవనీయులు సత్యనారాయణ గారు, వారి సహచరులు, జిల్లా నాయకులు, మహిళా మోర్చా, గిరిజన మోర్చా, ఇతర మోర్చాల నాయకులు, మీ అందరికీ వందనాలు. తెలంగాణ ఉద్యమ వందనాలు. అత్యంత ఇష్టమైన